పేరు? నమస్తే అండి. నా పేరు ధర్మచంద్రని. నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ అండి. సార్ అసలు మీకు ఎప్పుడు జాబ్ వచ్చింది సార్? అది 2020 జనవరి 1వ తేదీ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిందా? అవునండి, అవును. ఎలా ఉంది సార్ మరి మీకు పనితీరు ఆ ప్రభుత్వంలో? ఆ ప్రభుత్వంలో పనితీరు అంటే మా వాళ్ళని యాక్చువల్గా ఎన్ఫోర్స్మెంట్ కోసం తీసుకున్నారు. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్, శాండ్, గాంజా, రెడ్ శాండిల్, నాటు సారా ఇలా అక్రమ రవాణాలను ఆపడానికి ఒక ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ ఫోర్స్ మాదిరి తీసుకున్నాం. సో అప్పుడు అండర్ కంట్రోలింగ్ వర్కింగ్ అండర్ ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కంట్రోల్లో ఉంటారు. బట్ పోలీస్ స్టేషన్లో అలాట్ చేస్తారు. పోలీస్ స్టేషన్ అలాట్ చేసి చెక్ పోస్టులలో డ్యూటీలు చేస్తారు. ఇప్పుడు కరోనా టైంలో కూడా సరే అంత కరోనా వచ్చి జనాలు ఎట్లా మరణించారనేది మీ అందరూ కూడా తెలుసు. ఆ టైంలో కూడా సరే అప్పుడు ఈ అక్రమాలు అనేది కూడా తగ్గాయి. అప్పుడు కరోనా టైంలో ఎవరు బయట లేరుగా. ఆ టైంలో చెక్ పోస్ట్లో నిఘా ఉండింది మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లే. బార్డర్ చెక్ పోస్ట్లో ఆ పక్క నుంచి ఈ పక్కకి రావాలి అంటే మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు కాదని రాలేదు. ఇప్పుడు ఎంత అసలు ఆల్ ఓవర్ స్టేట్లో అన్ని స్టేట్లలో పోల్చుకుంటే ఆంధ్రాలో కరోనా సంఖ్య చూసారా మీరు? తక్కువే కదండి. చనిపోవడము తక్కువే కదా. అంటే జనాలు తిరగనీయకుండా కట్టుదిట్టం చేసింది పోలీసు, మీడియా ప్రతినిధులు, మీడియా వాళ్ళు ఉంటారు కదా, మీడియా, దెన్ మెడికల్ డిపార్ట్మెంటు, కొన్ని సేవా సంస్థలు. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంటు ప్రథమ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మీరు ఎక్కడ వర్క్ చేశారు సార్? ఎక్కడ డిపార్ట్మెంట్ కదా ఇప్పుడు మీరు ఏ ఊర్లో మీరు వర్క్ చేశారు? నియోజకవర్గం కానీ మీ నియోజకవర్గం అంటే ఇప్పుడు చిత్తూరు జిల్లా అండి. చిత్తూరు జిల్లా నాగలాపురం పోలీస్ స్టేషన్. మరి ఇప్పుడు ఎక్కడ పోస్టింగ్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పారు? అంటే అది పోస్టింగ్ అట్లా కాదండి. అది అలాట్ చేసింది జగన్మోహన్ రెడ్డి పోస్టింగ్ కాదు. యాక్చువల్గా ప్రభుత్వ జీవో ప్రకారము ఒక జీవో గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ వచ్చి హోమ్ డిపార్ట్మెంట్ సర్వీస్ 2 నుంచి పోలీసు శాఖ నియమించడం జరిగింది. సో అలా నియమించి వాళ్ళకి సంబంధం లేదు, పొలిటికల్ వాళ్ళకి ఎటువంటి సంబంధము లేదు దీంట్లో పోస్టింగ్స్ అనేది. సో గవర్నమెంట్ అండర్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎస్పీ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు సార్ ఉంటారు కదా, సార్ అలాట్ చేస్తారు. ఈ పోలీస్ స్టేషన్కి ఇంతమంది, ఈ పోలీస్ స్టేషన్కి ఇంతమంది, మ్యాన్ పవర్ ఎక్కడైతే వెల్లింగ్ ఉంటుందో అక్కడికి అలాట్ చేశారు. పొలిటికల్ ఇష్యూస్ అంటూ పొలిటికల్ పోస్టింగ్స్ అంటూ ఏం లేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోనే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి జియో ఇచ్చారు. మరి ఇప్పుడు జియో ఎందుకు ఆపారంటారు? అది మాకు తెలియదండి. తెలుసుంటే ఇంతదాకా మాకు ఆ కంక్లూజన్ చెప్పడం లేదు. అంటే మీరు ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకంగా పనిచేశారా? ఇప్పుడు మేము కేసులు పట్టడమే వ్యతిరేకత అని అనుకుంటున్నాను. ఇప్పుడు మా వాళ్ళు వేలల్లో పట్టారు. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ కావచ్చు, ఇసుక కావచ్చు, ఈ గాంజా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాళ్ళు ఇవన్నీ పట్టడానికి ముఖ్య కారణం ఏమంటే ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రెండు అండుందనే. నిజమా? ఎవరైనా కూడా కష్టపడుతున్నారంటే ఇప్పుడు మేమైతే అట్లా అనుకున్నామండి. మాకు బ్యాక్ పుషప్ ఒక భుజం గవర్నమెంట్ అనుకున్నాము, ఒక భుజం పోలీస్ శాఖ అనుకున్నాం. కాబట్టి అన్నిటికీ తెగించాం డార్ అండ్ డాష్గా. ఇప్పుడు నెక్స్ట్ బయట వెళ్తాం, ఎక్కడ ఇన్ఫర్మేషన్స్ గ్యాదరింగ్కి వెళ్తాం. గాంజా ఇన్ఫర్మేషన్ అనేది, నెక్స్ట్ ఈ ఎర్రచందనము, నాటుసారా ఇన్ఫర్మేషన్ అనేది చాలా కఠోర శ్రమ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేయాలండి. మామూలుగా ఇసుక ఇట్లాంటివంతా విజిబిలిటీ మనకు రోడ్లలో వెళ్తుంటాయి, కనపడుతుంది ఇసుక పోతుంది అని పట్టచ్చు. ఈ గాంజా కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, నాటుసారా కావచ్చు, అవన్నీ అండర్లో ఉంటాయి. అండర్ గ్రౌండ్ అనుకోండి ఇంక లెక్కకి. అది ఇప్పుడు గాంజా అనేది మనం కనిపెట్టలేము కదా. ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ చేయాలంటే సొంత పెట్రోల్ పోసుకొని టీఏలు కానీ ఎంత ఎవరికి ఇవ్వలేదు మా వాళ్ళకి. స్పెషల్ పోలీసులు ఎవరికి ఇలా వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని పోయి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొచ్చారు ప్రాణాలకు తెగించి. మరి ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు? 2 సంవత్సరాల 3 నెలలు అండి. ఎందుకు మానేశారు సార్? గవర్నమెంట్ రావద్దంటే ఇంకెట్లా చేస్తారు చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ వద్దన్నారు కదా, ఇప్పుడు మీరు మిమ్మల్ని ఆపేసి గంజాయి అనేది ఈ ప్రభుత్వం ఎక్కువ తీసుకొచ్చింది కదా. మరి అంటే ఇప్పుడు చూడండి, బాగా గత ప్రభుత్వంలో 2020 నుంచి 2022 వరకు మా వాళ్ళు పనిచేశారు. అంటే ఎన్ఫోర్స్ చేశారు. ఎక్కడెక్కడ అన్యాయాలు జరుగుతున్నా అక్రమాలు ఎన్ఫోర్స్ చేశారు. 2020కి హోల్డ్ అవుతానే ఆటోమేటిక్గా పెరిగిపోయింది. ఇప్పుడు పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ లేనప్పుడు చెక్ పోస్టులు లేవండి. పోలీస్ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, బట్ చెక్ పోస్ట్ ఉంటేనే కదా. అక్రమ రవాణాను ఆపాలంటే చెక్ పోస్ట్ ఉండాలి. పోలీస్ చెక్ పోస్ట్ అయినా కానీ ఏ చెక్ పోస్ట్ అయినా ఉండాలి. చెక్ పోస్టులు తీసేసారు, హోల్డ్ చేసేసినారు. ఇంకా రవాణాని ఎట్లా ఆపుతారు? రోడ్లోకి వచ్చి నిలబడి ఆపలేరు కదండి, చేయబెట్టి ఆపలేరు కదా. మా వాళ్ళు ఉంటే ఇప్పుడు చెక్ పోస్ట్లో మ్యాన్ పవర్ ఉండి ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక ఏఎస్ఐ, ఎస్పీ, స్పెషల్ పోలీసులు ఉంటే గేట్ వేసి ఆపుతారు, చెక్ చేస్తారు, పంపిస్తారు. అక్రమ రవాణా ఉందంటే ఆపి కేసు కడతారు, నిజాయితీ ఉందంటే పంపిస్తారు. ఏమీ లేకుండా రోడ్లో పెట్టి ఆపి చెక్ చేయాలంటే ఎన్ఫోర్స్మెంట్ ఎక్కడుంది? ఎన్ఫోర్స్మెంట్ లేదు. ఎన్ఫోర్స్మెంట్ లేదు కాబట్టి ఈ 2 సంవత్సరాలు ఇప్పుడు 2022 నుంచి 2022, 2023, 2024 ఇంత పెరిగిపోయింది. సో ఇప్పుడు మేడం కూడా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అంటున్నారు. ఆ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్లో మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు విలీనం చేయాలి. ఎందుకంటే మా వాళ్ళకి అనుభవం ఉంది.
అన్నిట్లో అనుభవం ఉంది. ఈ గంజాయి పట్టడంలో కావచ్చు, ఈ లిక్కర్ పట్టడంలో కావచ్చు, చైన్ స్నాచింగ్లు కూడా భలే జరిగాయి ఒకటిలో. చైన్ స్నాచర్లను కూడా ఎంతో చేసి ప్రాణాలకు తెగించి పట్టారు. డ్యూటీలలో కొంతమంది కరోనాలో వచ్చేసి ప్రాణాలకు సైతం పోరాడి కూడా ఇళ్ళకు కూడా పోలేదండి. ఇళ్ళకు కూడా పోకుండా ఉద్యోగాలు చేశారు డ్యూటీలలో. ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఉందంటే డ్యూటీ ఇక్కడ నుంచి 100 కిలోమీటర్, 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు ఉంటుంది, లేదంటే ఆ పక్కేడ ఉంటుంది. అటు సైడ్ పోయి ఉద్యోగం చేసి అంత దూరం నుంచి రాలేక కుటుంబాలను వదులుకొని ఉద్యోగం అని చేశారు. జీతపత్యాలు కూడా సకాలంలో చెల్లించలేకపోయారు వాళ్ళు. లాస్ట్ 2022లో ఒక్కసారిగా వేసి ఎటువంటి నోటీస్ లేకుండా హోల్డ్ చేశారు. మరి ఈ ప్రభుత్వం మళ్ళీ నోటీస్ తీసుకొస్తుందని అనుకుంటున్నారా? తీసుకురావాలండి. ఎందుకంటే ఇప్పుడు నేను కానీ మా ప్రెసిడెంట్ గారు కావచ్చు, చిట్టుబాబు గారు కావచ్చు, ఈరోజు మాట్లాడాం. ఇది మా ఒక్క ఆవేదన, మా ఒక్క ప్రాణం కాదు, మా గురించి కాదు. రాష్ట్రంలో ఉండే 2156 మంది కుటుంబాలు, అంటే వాళ్ళ ప్రాణాలు, వాళ్ళు ఎంతమంది ఉంటారు కుటుంబాలు అంటే దగ్గర 14,000 15,000 మంది ఉంటారు. వాళ్ళందరూ ఆవేదన. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు పోలీసులకు మేము అండగుంటాం ఎప్పుడు అన్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో చూసారు, స్పందిస్తారని అనుకుంటున్నారా? స్పందించాలండి ఖచ్చితంగా. మా పోలీస్ డిపార్ట్మెంట్కి అండగా ఉంటారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మాకైతే గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందైతే వాస్తవము. ఈ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా నేను వేడుకునేది పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రెస్ నోట్లో ఇచ్చారు, ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. పోలీసులకు ఎటువంటి అన్యాయం జరిగినా మేము ఉంటామని అందించారు. ఆ హక్కుతో ఆయన చెప్పిన ఆ మాటకి విలువిచ్చే మేము ఇంత దూరం వచ్చినప్పుడు. ఇది వ్యతిరేకతతో కాదు, అభ్యర్థనతో అడుగుతున్నాం. ఇంకా కూడా ఇది అభ్యర్థన. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టం ఉంటుందండి. ఇప్పుడు సార్ కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనే ఎందుకు చెప్పారు? కష్టానికి నిలువెత్తు రూపం పోలీసు శాఖ అనేది. కష్టానికి నిలువెత్తు రూపం. మేము దగ్గర నుంచి చూసాం, చాలా దగ్గర నుంచి చూసాం. ఈవెన్ సకాలంలో పండగలు కూడా మేము కూడా సరే పండగలు కూడా జరుపుకోమండి. పండగల టైంలలో కూడా అందరూ ఇళ్లలో పండగలు చేసుకుంటుంటారు. ఆ పండగలకి మేము బందోబస్తు వెళ్తాం. అందరూ ఇళ్లలో పండగలు చేసుకుంటుంటారు. ఇంకా అది ఎట్లా అంటే బాధ్యత, హక్కు కాదు, దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఖచ్చితంగా చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ. మరి ఇంత జరుగుతుంది కదా, మరి నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మీ పరిస్థితులు అసలు అడిగారా నారా లోకేష్ని? ఇలా జరిగింది సార్ మాకు గత ప్రభుత్వం అని చెప్పేసి మీరు ఎవరైనా వెళ్ళి చెప్పారా? వెళ్ళామండి, మేము కూడా వెళ్ళి కలిసడం జరిగింది. మన టీడీపీ హెడ్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ వెళ్ళి కలవడం జరిగింది. వినత పత్రం కూడా తీసుకోవడం జరిగింది. చూస్తాము అన్నారు, కానీ జనాలు ఎక్కువ ఉన్నారు, అలజడి ఎక్కువ ఉండింది కదండి. అలజడిలో కొద్దిగా స్పందించలేకపోయారు, కానీ బాగా మాట్లాడారు. గత ప్రభుత్వానికి తేడా ఏమంటే, గత ప్రభుత్వంలో మమ్మల్ని ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పిలిచికెళ్ళనివ్వలేదు. ఈ ప్రభుత్వంలో మేము ముఖ్యమంత్రి గారిని కలిసాము, నారా లోకేష్ గారిని కలిసాము, హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసాము. అది చాలా ఆనందదాయకం అనుకోండి. ఉద్యోగం వస్తుందో రాదో పక్కన పెడితే మా సమస్యను విన్నారు. దట్స్ ఎనఫ్. నేను చెప్తున్నాను, మా సమస్యను విన్నారు వాళ్ళు. అది చేస్తారో చేయరో పక్కన పెడితే విన్నారు. నాకు తెలిసి అయితే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. ఇది కూడా వ్యతిరేకత కదా, అభ్యర్థనతోనే. ఇప్పుడు మా వాళ్ళు కూడా సరే ఉద్యోగం చేస్తుంటారండి, సకాలంలో జీతాలు రావు. చెప్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎట్లుంటుందంటే అడగలేరు. అప్పట్లో మేము కూడా సరే ఇన్ని జీతాలు హోల్డ్ అయినప్పుడు అడగలేకపోయినాం, ఎవరిని వ్యతిరేకత పోలేకపోయినాం. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మా వాళ్ళకి అందరికీ కూడా సరే, ఎవరికైనా సరే, ఏ క్యాడర్ అయినా సరే, పోలీసు శాఖ అనేది కొన్ని నైతిక విలువలు నేర్పిస్తుంది. సమాజంలో ఎట్లా నడుచుకోవాలి, ఎట్లుండాలని నేర్పిస్తుంది. డిసిప్లిన్, డిగ్నిఫైడ్ డిపార్ట్మెంట్, అవునా కదా, అవి నేర్పించాయి. సో ఆ ఉద్దేశంతో ఎక్కడ కూడా టీఏలు కావచ్చు, డిఏలు కావచ్చు. ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా సరెండర్స్ వస్తాయి, వాళ్ళకు కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ ఇయర్లో సంవత్సరంలో జనవరి, జూను, డిసెంబరు ఈ మూడు ఇస్తారు. అంటే ఉద్యోగ పండగలు ఎంత కూడా కష్టపడతారు. సరెండర్లో కూడా 3 రాలేదు, టీఏలు రాలేదు. ఎంతటి కూడా ఓపిక ఓర్చుకొని ఉద్యోగం చేస్తున్నారంటే ప్రభుత్వం మీద ఉన్న నమ్మకము, ఎప్పటికైనా చేస్తున్నారని నమ్మకం. కానీ ఖచ్చితంగా చేస్తారు కూడా ఆశిస్తున్నాము.